హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాజీ కార్నర్ క్రియేషన్స్. ఈరోజు మా పాపకి లంచ్ బాక్స్లోకి మిల్లీ మేకర్ పులావ్ చేశాను. ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం ముందుగా బౌల్లో వాటర్ని బాయిల్ చేసుకొని దాంట్లో ఒక కప్పు మిల్లీ మేకర్ని వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసి మిల్లీ మేకర్లో ఉన్న వాటర్ని కూడా స్క్వీజ్ చేసి మిల్లీ మేకర్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ని వేసుకొని మనం ముందుగా ఉప్పు, పసుపు కలిపి పెట్టుకున్న మిల్లీ మేకర్లను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కన ఉంచుకొని అదే గిన్నెలో కొంచెం గీని కానీ ఆయిల్ని కానీ హీట్ చేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని అలాగే ఆనియన్స్ని కూడా వేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనించి తర్వాత ముందుగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా ముక్కలను వేసి టమాటో మగ్గేంత వరకు ఫ్రై అవనిచ్చి టమాటా మగ్గిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిల్లీ మేకర్స్ని కూడా వేసి ఈవెన్గా కలుపుకోవాలి. తర్వాత ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీరు పోసి కొంచెం గరం మసాలా అలాగే మన రుచికి తగ్గ సాల్ట్ని కూడా వేసి ఎసరు కాగనివ్వాలి. ఎసరు మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి మొత్తం కలిపి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ ఉడకనిస్తే మన వేడి వేడి మిల్లీ మేకర్ పులావ్ రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.